చాలామంది నాకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ షార్ట్ వీడియోస్‌లో ఏ విధంగా మీరు ఈ తెలుగు టైటిల్స్‌ని యాడ్ చేస్తున్నారని చెప్పి చాలామంది అడగడం జరిగింది. చాలా అంటే చాలా సింపుల్. ముందుగా మీరు ఏదైనా ఒక వీడియోని రికార్డ్ చేసిన తర్వాత, మీరు తెలుగులో మాట్లాడిన తర్వాత, ఆ వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయండి. అన్‌లిస్ట్‌లో పెట్టి అప్‌లోడ్ చేయండి. పబ్లిక్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ అన్‌లిస్ట్‌లో పెట్టండి. అన్‌లిస్ట్‌లో పెట్టిన తర్వాత యూట్యూబ్‌లో ఆ వీడియోని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకు కొన్ని క్యాప్షన్స్ అనేవి మనం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి, ఆ క్యాప్షన్స్ అనేవి మనకు తెలుగులోనే రావడం జరుగుతుంది. ఆ క్యాప్షన్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మన వీడియోస్‌లో కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఆ క్యాప్షన్స్ అనేది ఏ విధంగా మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. సో, ముందుగా మీరు యూట్యూబ్ స్టూడియోలో వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా గాని ఒక వీడియోని మీరు ఏ అయితే వీడియో అప్‌లోడ్ చేసుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకొచ్చేసి లెఫ్ట్ సైడ్‌లోనే సబ్‌టైటిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తది. సబ్‌టైటిల్స్ మీద క్లిక్ చేసుకోండి. సబ్‌టైటిల్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు తెలుగు ఆటోమేటిక్ క్యాప్షన్స్ పబ్లిష్డ్ అని చెప్పి ఉంది. ఇక్కడ మనము డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోవడానికి సింపుల్‌గా పబ్లిష్ అని దగ్గర వచ్చేసి 3 లైన్స్ ఉన్నాయి. 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని అంటే 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కేవలం జస్ట్ మనం డౌన్‌లోడ్ అని చెప్పి క్లిక్ చేసుకొని ఎస్ఆర్‌టి మీద క్లిక్ చేసుకోండి. తర్వాత అలో మీద క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా మనకు ఆ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, మీరు దీంట్లో మొబైల్‌లో చేయాలనుకున్నా గానీ studio.youtube.comలో క్లిక్ చేసుకొని ఈ సబ్‌టైటిల్స్‌లో వెళ్ళిపోయినా గానీ అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత డౌన్‌లోడ్ అయిన ఏదైతే క్యాప్షన్స్ ఉంటాయో దీన్ని మీరు జస్ట్ ఇలా నోట్స్‌లో ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి నాకొచ్చేసింది. దీన్ని అంతా కూడా కాపీ చేసుకొని నేను గూగుల్ మెయిల్‌లో పేస్ట్ చేసుకొని అక్కడి నుంచి మొబైల్‌లో ఎడిటింగ్ చేసేటప్పుడు జస్ట్ కాపీ పేస్ట్ తీసి పెడతాననమాట. ఆ విధంగా నేను నా వీడియోస్ మీద ఈ విధంగా తెలుగు క్యాప్షన్స్ యాడ్ చేయడం జరుగుతుంది.